ఏంటి ఇప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? అసలే వానాకాలం అమ్మా, లోపల చలి ఎక్కువైంది, నాకు నిద్ర కరువైంది. ఇది నిద్ర పట్టే వయసు కాదు, కలలు కనే వయసు. తొందరగా లేచిపోరా అని బాడీలో పార్ట్స్ అన్ని తొందర పెడుతున్నాయి. నువ్వు రెడీ అయితే లేచిపోదాం. ఏయ్, అది నేనేదో తమాషా కన్నాను. తమాషాకా? అవును, దయచేసి ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోతాను? నా దారిని నేను వెళ్తుంటే ఫోన్ చేసి దా దా అన్నావు, వచ్చాను. ఇప్పుడు పొమ్మంటే ఈ వానాకాలంలో నేనేమైపోతాను? ఓ పని చేద్దాం, ఇక్కడ చీర కట్టాను కదా, నీకు లేచిపోవాలనిపించినప్పుడు సినిమా స్టైల్లో ఈ చీర పట్టుకుని జర్రుమని జారుకుంటూ కిందకొచ్చాయి. నేను దేవదాసు కింద కార్లో వెయిట్ చేస్తుంటాం. దేవదాసా? ఒకసారి ట్రైల్ వేద్దామా? ఏ, మా నాన్న సంగతి తెలుసుగా. గ్రేట్ మ్యాన్, ఆర్మీ మ్యాన్. ఆయన నీకు ఫాదరే కాదు, నాకు కాబోయే ఫాదర్ ఇన్ లా కూడా. నువ్వు ఇలా కోతి చేష్టలు చేస్తే ఆయనకి చెప్పేస్తాను. నువ్వు చెప్పేదేంటి? టైం చూసుకొని నేనే చెప్తాను. మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. అమ్మా, నాన్నగారు ఇక్కడ? విఠల్ అంకుల్ అదే అడుగుతున్నారు. వచ్చే ఆంటీ, నాన్నగారు ఇక్కడ? మణి మణి మణి, నాన్నగారు ఇక్కడ? ఆ అబ్బాయిని తీసుకుని ఎస్టేట్ తోటలోకి వెళ్ళారు, చేతిలో గన్ కూడా ఉంది. హాయ్ అంకల్, ఫైర్. ఐ లైక్ దట్. గెట్ రెడీ. ఈ ముసలోడు చంపేట్టున్నాడు. హౌ ఇస్ ఇట్? బ్యాక్ కొంచెం అదిరింది అంకల్. ఏంటాడి ఇది? పొద్దు పొద్దునే మీకేం పనిలేదా? హీ ఈస్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. ఓ ఆఫ్ కోర్స్. నేను ఎంతో మందిని అలా నిలబడమని అడిగితే ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు. ఇతనొక్కడే మగాళ్ళ నిలబడ్డాడు. హీ ఈస్ ఎ రియల్ మ్యాన్. హీ షుడ్ బి ఇన్ ద ఆర్మీ, యు నో. నందిని, నందిని, యంగ్ మ్యాన్, ఓ యంగ్ మ్యాన్. ఏంటి, నేను నిజం చెప్పాడు, ఆయన కాల్చాడు అన్ని ఊహించుకున్నావా? చెయ్యొదులు. మీ డాడీకి నేనేం చెప్పలేదు. యంగ్ మ్యాన్, చెయ్యొదులు. నా చెయ్యి పట్టుకోవడం మా నాన్న చూస్తే వెనుక నుంచి కాదు, ముందు నుంచి కాలుస్తాడు. యంగ్ మ్యాన్. అబ్బా, మీ నాన్న ఏమన్నా జేమ్స్ బాండా? రేపు మన పెళ్ళయ్యాక మీ నాన్నకు పెద్ద గన్నిచ్చి కాకి బట్టలు వేసి మన ఇంటి గేటు ముందు నిలబెడతాను, వాచ్మెన్ లా. యంగ్ మ్యాన్. మా నాన్న సంగతి నీకు తెలీదు. మనని ఇలా చూస్తే నిజంగానే చంపేస్తారు. ఈ వాచ్ నీ చేతికి కడతాను, తీసుకెళ్లి మీ నాన్నకి చూపించు. నేను కట్టానని చెప్పు. ఇక్కడేం చేస్తున్నావమ్మా? తూనీగా. యంగ్ మ్యాన్ ఎక్కడమ్మా? తెలీదు. తెలీదు నాన్న. చేతిలో ఏంటది? ఏం లేదు. ఏంటది చేతిలో? నథింగ్ నథింగ్. అంకుల్, ఎలా మిస్ అయ్యారు? 2 నిమిషాలు కనపడకపోయేసరికి టెన్షన్ పడిపోయాను. మీకోసం వెతుకుతున్నాను అంకుల్. నేను నీకోసం వెతుకుతున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళావు? డీటెయిల్ గా చెప్పాలా అంకుల్? పిస్సుకా, ఫన్నీ ఫెలో, చిన్న పిల్లాడ్లా. చిన్న వయసులో పెద్దవాళ్ళలా ఆలోచించాలని, పెద్ద వయసులో చిన్నవాళ్ళలా ఆనందించాలని మా అమ్మ చెప్పింది అంకుల్. దట్స్ ద బెస్ట్ అడ్వైస్ ఎనీబడీ. బుద్ధి లేదు, పెద్ద దద్ది. ఓ మగాన్ని చూసి జడ్జి చేయడం కూడా చేత కాదు. నా అలాంటి స్మార్ట్ గాయని ఎదురుగా పెట్టుకొని కాదు, పెట్టారు. ఏం గురి పెట్టారు అంకుల్. అది చూస్తేనే మీరెంత డైనమిక్, గ్రేట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో తెలుస్తోంది. థ్యాంక్ యూ. షెల్ వి కంటిన్యూ? ఓకే అంకుల్, కమ్ ఆన్. అమ్మాయి, ఇందాక నీ చేతిలో ఏదో. నానా,
పొద్దు నుంచి నీకోసం విటలకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు తెలుసా? విఠల్ అంకుల్ ఫోన్ చేశాడు. ఆ. పద పద పద. మమ్మీ నీలా కాకుండా ఎలాగైనా సరే చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడే వస్తాను మమ్మీ. ఆంటీ ఏంటి? ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశాను రా? నువ్వు తనతో కార్లో రావడం లేదని అమ్మ తెగ ఫీల్